కూడా మీరు చూసే ఉంటారు. గంట వస్తావా అరగంట వస్తావా అని చెప్పి కొంతమంది అసభ్యంగా ఆడవాళ్ళని ఇది చేశారు. మరి వాళ్ళని చూసి రాబోయే తరాల్లో ఉన్నటువంటి మేము అప్కమింగ్ లీడర్స్ మేము ఏం నేర్చుకోవాలండి? అదే మీరు ఇప్పుడు వీర మహిళా సంఘానికి మీరు ఒక నాయకురాలే కాబట్టి మరి మీరు చెప్తున్నారు కదా వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు మహిళలతోటి అని చెప్పేసి. ఎలక్షన్స్ కు ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా. ఏమనంటే తప్పిపోయిన మహిళలందరినీ కూడా, మిస్సింగ్ మహిళలందరినీ కూడా ఎక్కడున్నా నేను తీసుకొస్తాను సురక్షితంగా అని చెప్పేసి. ఎందుకంటే వైసీపీ పార్టీ నాయకులే ఇలాంటి ఇలా ఏమంటారు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే నేను అనొచ్చో లేదో మేము అనకూడదు అని చెప్పేసి అంటలేము. అంటే వాళ్ళే చేస్తున్న ఘోరాలు ఇవి అని చెప్పేసి అవన్నీ కూడా బయట పెడతాను, ప్రతి ఆడపిల్లని నేను క్షేమంగా తీసుకొస్తాను అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా తిరిగి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది గెలిచిన తర్వాత. మాట తప్పారు అని అన్నారు. మరి మీరు ఒక వీర మహిళని, ఇప్పుడు జనసేన పార్టీకి ఒక మహిళా కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటేనండి, కూటమి గెలిచిన తర్వాత మహిళలు రాలేదండి. కూటమి గెలవక ముందే విశాఖ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన మాట వాస్తవం, విదేశాలలో మహిళలు పెద్ద ఎత్తున మగ్గిపోతున్నారు అని చెప్పి ఆల్రెడీ చాలా మందిని పిలిపించారండి. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే గవర్నమెంట్ కి సంబంధం లేకుండానే పోలీస్ వ్యవస్థ ద్వారా ఈవెన్ ప్రతిపక్షాల అండతోటి చాలా మందిని తీసుకొచ్చారు. మరి ఇంకా వాళ్ళు పార్టీలోనే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు చెప్పలేదు? మేము పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తి పోసాము ఆయన చెప్పినందుకు. ఇవాళ కమిషనర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మాది తప్పయింది అని. ఆ రోజు ఎందుకు చెప్పలేదండి? అంతకు ముందే వచ్చేసారండి మహిళలు మొత్తం. ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందో కొంతమందిని చంపేశారండి. వాళ్ళకు లొంగనటువంటి మనుషులను కొంతమంది చంపేశారు. అవన్నీ కూడా ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు కదా, ఇలాంటి వాళ్ళ చిట్టా మొత్తం అందులో ఉంది. ఖచ్చితంగా శిక్షలు అమలు అవుతాయి వాళ్ళందరికి కూడా. ఓకే, అందులో ఉందంటారు. మరి దేశం గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఇంత ఆలోచించే కూటమి ప్రభుత్వము ఈ రోజున మరి పహల్గామా దాడిని ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ అని ప్రధానమంత్రి మోడీ గారైతే ఒక ప్రక్రియను చేపట్టడం జరిగింది. మరి జవాన్లు బార్డర్ లో కొన్ని వేల మంది మన దేశ జవాన్లందరూ అక్కడ పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మోడీ గారు కూడా ప్రతి రాష్ట్రానికి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఏమనంటే ఇక్కడున్న పాకిస్తానీలు కూడా ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో ఉన్నారు పాకిస్తానీలు, వాళ్ళు ఎలాంటి కుట్రలకు పాల్పడతారు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోమంటున్నాం కాబట్టి అక్కడ జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకొనైనా ఎలాంటి కుట్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు, అందరు కూడా అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి తను ఆంక్షలు విధించడం జరిగింది. అలాంటి ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ యోగా డే అంటూ ఓ ప్రక్రియను నిర్వర్తించబోతున్నారు. అక్కడ కనీసము దాదాపు 2 లక్షల మందిని కూడా అక్కడ యోగా ప్రక్రియను నిర్వహించబోతున్నారు అని అంటే అది మామూలు విషయం కాదు. అంతమంది, అంత జనాలు అక్కడికి వస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు పాల్పడుతూ ఉంటారు కదా ఒక దుర్మార్గానికి. అయితే మరి ఈ ఆలోచన చేయకుండా ఎందుకు అలాంటి ఆలోచన చేస్తున్నారు? వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ మోదీ గారి నాయకత్వంలో వేరేయటం జరిగిందండి. మీరు అన్నారు కదా కొంతమందిని వెళ్ళిపోమన్నారు అని. వెళ్ళిపోమన్నది మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కాదండి. పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవరైతే పాకిస్తాన్ మీద ప్రేమ ఒలకబోస్తున్నారో, మన తల్లి దగ్గర బతికి మన తల్లి రొమ్ము గుద్ది ఏదైతే పాకిస్తాన్ మీద ప్రేమ ప్రకటిస్తున్నారో వాళ్ళని మాత్రమే వెళ్ళిపోమన్నారండి. మన ముస్లింస్ ని ఎవరిని వెళ్ళిపోమనలా. హిందూ ముస్లిం భాయ్ భాయ్. అవును, మనది భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి దేశం మనది. మనందరం ఆ సోదరులు సోదరి మండలమే. మన వాళ్ళని ఎవరిని ఆయన వెళ్ళిపోమనలేదు. అంతమందిని గ్యాదర్ చేస్తున్నారు అన్నారు కదా. అంతమందిని గ్యాదర్ చేసినా కూడా ఒక్క మనిషికి కూడా అపకారం జరగకుండా చూసుకునేటువంటి మేధస్సు ఆయనకు ఉంది. ముస్లింస్ కి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే త్రిబుల్ తలాక్ తోటి ఎంతో మంది ముస్లిం మహిళలు బాధపడి మగ్గిపోయారు. మహిళ అన్నాక ఎవరికైనా మహిళే. అదేం సంప్రదాయం అండి? అలాంటి సంప్రదాయాన్ని చూపించి ఒక 10 మందిని 5 మందిని పెళ్లి చేసుకుని వాళ్ళందరినీ ఇబ్బంది పెడతంటే త్రిబుల్ తలాక్ ప్రవేశపెట్టినటువంటి మనగాడు మోదీ గారు. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా రక్షణ భద్రతతోనే అలాంటి కార్యక్రమాన్ని చేపడతారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చేయడం కరెక్టేనా? ఇప్పుడు అది నిర్వర్తించడం కూడా యోగా డేని నిర్వహించడం అనేది అది కరెక్టే అంటారా?
అసలు ఆయన ఛాలెంజింగ్ గా తీసుకొని కూడా నిర్వర్తించవచ్చు అండి. ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి ఒక పాకి పని అంటా నేను, అలాంటి పనిని వాళ్ళ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించి బలోచిస్తానో ఎవరో వాళ్ళ స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకున్నారు. వాళ్ళు స్వతంత్రంగా, వాళ్ళు ఎవరిని దేహి అని అడగలేదు. అంటే అతి చిన్న దేశంలో ఇంకో దేశం ఏర్పడింది అంటే వాళ్ళలోనే వాళ్ళు ఎంత మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. పక్క దేశాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు. మన దేశంలో మనం సుభిక్షంగా ఉంటే చాలు అనుకుంటారు. ఇలాంటి కుతంత్రమైన ఆలోచనలు చేసే వాళ్ళందరినీ వెలివేసే క్రమంలో వాళ్ళు స్వతంత్రాన్ని కూడా ప్రకటించుకున్నారు. అట్లాంటి క్రమంలో మన దేశం రక్షణ దళాలు బలం ఏంటో కూడా వాళ్ళకు చూపించాలి అనేటువంటి సంకల్పంతోనే అలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. ఓకే, ఇంకా మిమ్మల్ని చివరిగా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మేడం. మరి చింతల లక్ష్మి గారు జనసేన పార్టీ తరఫు నుంచి ప్రజలకి ఎలాంటి సేవలు అందించబోతున్నారు? నేను 2014 నుండి పార్టీలో ఉన్నానండి. నా శక్తి వంచన లేకుండా ప్రజలకి దగ్గరగానే ఉన్నాను. నా పిల్లలు చాలా చిన్న పిల్లలు. నేను పార్టీలోకి వచ్చినప్పుడు కొంత సమయం వాళ్ళని విడిచిపెట్టినప్పుడు అలాంటి నేను ఒక 2 గంటల సేపు నా పిల్లలకి ఇవ్వాల్సిన టైం సొసైటీకి ఇస్తే అలాంటి ఒక 100 మంది పిల్లలకి సహాయపడతానేమో అనేటువంటి సత్సంకల్పంతో నేను పవన్ కళ్యాణ్ గారితో అడుగులేశాను. రాబోయే రోజుల్లో కూడా జనసేన బలోపేతం దిశగా ప్రతి గ్రామంలో కూడా నేను ఫస్ట్ స్టేట్ లోనే వర్క్ చేసామండి. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉండేవారు అప్పట్లో స్టేట్ లో, జిల్లాకి ఒక్కరు కూడా ఉండేవారు కాదు. అలాంటప్పుడు ఒక కొండ ప్రాంతాలు రాళ్లులా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు రాజమార్గం చేసాం. మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా సులువుగా వెళ్ళగలిగేట్టు. ఒక పదవి రావాలి అంటే అప్పుడు చాలా కష్టంగా ఉండేది, అంటే సెలెక్టెడ్ గా ఉండేవాళ్ళు. కానీ ఇవాళ వచ్చిన వాళ్ళకు కూడా వడ్డించిన విస్తరలాగా ఇవాళ పార్టీ ఉంది. దానిలో ప్రజలకి ఎంతో సేవ చేసే విధంగా అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలని మేము ముందు నడిచి వాళ్ళకి అవకాశం కల్పించాము అనేటువంటి అదే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే జిల్లాలో ఫస్ట్ లో ఎవరు ఉండేవారు కాదండి. అలాంటి టైంలోనే మేము ఎన్నో అవమానాలు వచ్చుకొని నడిచాం. అవన్నీ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. ఎవరు ఫస్ట్ నుండి పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు. ఎన్నో అవమానాలు తట్టుకొని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మమ్మల్ని టార్గెట్ చేసి చంపేస్తామని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇందా చెప్పాను కదా నేను, మేము దేనికి భయపడం, ప్రాణాలకు కూడా భయపడం. నీతి ధర్మానికి నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అండగా నిలబడతాం. రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం, పార్టీ ఎదుగుదల కోసం అహర్నిశలు పనిచేస్తాం. అంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనే కాదు, ఏ పార్టీ అయినా సరే తమ పార్టీని తాము సమర్థించుకోవడం అనేది అది మామూలు విషయమే అనుకోండి. ఇప్పుడు అదే విషయంలో కూడా అభివృద్ధిని మర్చిపోయి మరి మీ పార్టీని మీరు సమర్థించుకుంటున్నారని అంటున్నారు. మరి మీ అభివృద్ధిని మర్చిపోలేదండి. ప్రజల పక్షాన అన్న, ప్రజల్లో మేము కూడా ఉంటాము, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు ఇంకా సమర్థించుకోవడం ఏమవుతుందండి? నేను పవన్ కళ్యాణ్ గారు వీరుడు శూరుడు అని నేను చెప్పలేదు కదా. ప్రజల కోసం, ప్రజల బంధువు అనే చెప్తున్నాను, రైతు బంధువు అని చెప్తున్నాను. ఇంకా అలాంటప్పుడు సమర్థించుకునేది ఏముందండి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేశారు. ఏ రైతు కుటుంబం గురించి అయినా ఏ నాయకుడు అన్న ఎప్పుడైనా ఆలోచించాడండి? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి తన సొంత డబ్బులు, ఒక సినిమా చేస్తే ఆ డబ్బుల్ని తీసుకెళ్లి పిల్లలకి ఇవ్వాలని ఆలోచించలేదు ఆయన. ఇంకా దానికి తోడు ఇంకా కొంచెం వేసి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చారు. ఎంతమంది బాధపడుతున్నారు? ఒక 500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సైనిక దళానికి ఇచ్చారండి. సైనిక బోర్డుకి 500 రూపాయలు. ఆయన కోట్ల రూపాయల అధికారి అయి ఉండి ఒక తాత మొత్తాలు సంపాదించిన ఆస్తులు కూడా ఆయన దగ్గర మొలుగుతా ఉంటే నేను ఇవ్వనండి. 500 ఇవ్వాల్సి వస్తే 500 నేను ఇవ్వను. అలాంటిది ఆయన స్థాయికి సీఎం హోదాలో ఉండి 500 రూపాయలు ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఎంత అసలు పోలిక కాదు కదా, ఆలోచించడానికి కూడా అర్హత ఉంటుంది అనమాట. అలాంటి డిఫరెన్స్ ఉంటది. అటువంటి వ్యక్తి ప్రజల్లో దైవం మానుష్య రూపేనా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే పుట్టినటువంటి వ్యక్తి, వ్యక్తిత్వం విలువలు కలిగినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం ఆలోచించరండి. ప్రతి బిడ్డ కూడా ఆయన బిడ్డలాగా, ప్రతి ఒక్కరికి ఆయన వచ్చి అడగక్కర్లే, ఆకలిని వాళ్ళు అడగక్కర్లేదు. ఆయన కోసం హోటల్ బయట ఒక ఆడపిల్ల బిడ్డను పెట్టుకుని నైట్ అంతా కూర్చుంటే వాళ్ళందరినీ పిలిచి దగ్గరికి పిలిపించుకున్నారు. ఆమె ఎవరో కళ్యాణ్ గారికి తెలియదు, కానీ వీడియోస్ లో చూసి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించుకుని దగ్గరికి పిలుచుకుని వాళ్ళని మాట్లాడి దగ్గర తీసుకున్నటువంటి సందర్భాలు నేను కళ్ళతో చూశాను. ఎంతో మంది బిడ్డలాగా వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళ కొడుకుతోనే మాట్లాడుతున్నావా అన్నటువంటి ఫీలింగ్ తో తల్లులు ఎంతో మంది ఆప్యాయతగా మాట్లాడటాన్ని నేను దగ్గరగా చూశాను. పవన్ కళ్యాణ్ గారితో దగ్గరగా ప్రయాణం చేసిన ఎవ్వరు కూడా ఆయన నిందించే సాహసం కూడా చేయరండి. ఒక 2-3 రోజులు ప్రయాణం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోవచ్చేమో అనేటువంటి అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
అలాంటి పార్టీలో పనిచేస్తున్నాం అంటే మరి సమర్థించాల్సిన అవసరం మా మీద ఉంది. ఓకే, సింపుల్ గా 1 word లో కొంతమంది గురించి అడుగుతా, మీ అభిప్రాయం 1 word లో చెప్పండి. ముందుగా ఏపీ ప్రభుత్వం నుంచే మొదలు పెడతాను. చంద్రబాబు నాయుడు గారు అంటే? చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, వ్యూహాత్మకమైనటువంటి అడ్మినిస్ట్రేటర్. నారా లోకేష్ గారు? లోకేష్ గారు కూడా. పవన్ మంచి- కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు మనుషుల కోసం పుట్టిన భగవంతుడు. అంతే. మరి ఎందుకంటే దేవుణ్ణి నేను ప్రత్యక్షంగా చూడలేదు, అది పవన్ కళ్యాణ్ గారిలో చూశాను నేను. ఒక సామాన్య మహిళగా ఉన్నటువంటి నాకు జనసేన అనేటువంటి వేదిక చాలా మంచి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిందండి. ఒక చింతల లక్ష్మిగా ఉంటే ఈవెన్ నా పక్క గల్లీలో వాళ్ళకు కూడా నేను తెలియకపోనేమో, ఇవాళ రాష్ట్రం మొత్తం చింతల లక్ష్మి అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ గా క్రియేట్ చేసింది కేవలం జనసేన, పవన్ కళ్యాణ్ గారి. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి. మాలాంటి మహిళలు ముందుకు రావాలంటే ధైర్యంగా వచ్చి పనిచేయాలి. రాజకీయాల్లోకి మహిళలు రారండి, చాలా తక్కువ మంది వస్తారు, అది కూడా భయంతో వస్తారు. మమ్మల్ని కూడా వెనకలాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మేము నమ్మింది భగవంతుడిని. ఆ భగవంతుడి మా కళ్ళ ముందున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దైవాన్ని మేము చూసాము, ఆయనతో కలిసి నడుస్తామని చెప్పాము. ఇవాళ అందరూ కూడా అటువంటి పార్టీలో ఉన్నందుకు మమ్మల్ని చాలా అభినందిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేసే అదృష్టాన్ని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు? నరరూప రాక్షసుడు అని చెప్తానండి. నరరూప రాక్షసుడు, అంతే. ఇంకా మరి నో వర్డ్స్. అంత పెద్ద డైలాగ్ ఇచ్చారా? అంతే, ఇంకా అసలు Okay. పోల్చడానికి కూడా ఏం లేదు రాంబాబు? ఆయనకి. ఇందా చెప్పాను కదండి, బంతులు చామంతుల లిస్ట్ లో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. ఓకే, రోజా గురించి ఏం చెప్తారు? రోజా అది బాజాలు వాయించుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదండి. ఎందుకు? మనం ఏదన్నా ఒక వస్తువుని చూసి అసహించుకుంటాము, ఈ రోమాలు నిక్కబొడుచుకుంటూ అసహించుకుంటాం చూసారా, అంతకన్నా కూడా తక్కువ అన్నమాట. అంతే, ఆ లిస్ట్ లో పెట్టేశారు ఇంకా సింపుల్ గా. ఓకే, ఇక్కడ తెలంగాణ పొలిటీషియన్ల గురించి అడుగుతాను. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి చిన్న వయసులోనే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. అది నిలుపుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. పెద్దగా మాట్లాడను నేను తెలంగాణ రాజకీయాల గురించి. ఓన్లీ వాళ్ళ గురించి అభిప్రాయం, అందుకే 1 word లో అడిగాను. అందుకే కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారు విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు బలంగా నిలబడ్డారు, ప్రజల కోసం కూడా చాలా సేవ చేశారు. కేటీఆర్ గారు? కేటీఆర్ గారు తండ్రి బాటలో నడిచేటువంటి వ్యక్తి. కవిత గారి గురించి చెప్పండి. కవిత గారు వచ్చేసి ఈ సారా దుకాణాలు నడుపుకుంటే బాగుంటదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి, ఎక్స్పెషల్లీ జనసేనలోకి వచ్చి మరీ మాట్లాడుతుంది ఆవిడ. నేను తెలంగాణ రాజకీయాలు నేను ఎక్కువ మాట్లాడను అని చెప్పాను. కానీ ఆవిడ అలా కాదు, అక్కడ కూడా వచ్చి ఏదో పార్టీ జెండా పాతుకుంటే పాతుకోవచ్చు, కానీ మేము పాతుకోవద్దు అనలేదు. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఒక మహిళకి కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే కోపతాపాలను కూడా కంట్రోల్ చేసుకుని అధిగమిస్తాం మనం. భూమాతకి ఎంత సహనం ఓర్పు ఉంటుందో అంతకు మించి ఉంటది. మరి లిక్కర్ మాఫియాల్లో జైలుకి వెళ్ళిందంటే ఇంకా అసలు ఆమె మానసిక పరిపక్వత ఎంతవరకు ఉందనేది మనం ఆలోచించుకోవచ్చు. అలాంటి ఆవిడ కూడా జన సైనికుల గురించి ఒక సైనికుడి గురించి మాట్లాడే అర్హత కూడా ఆవిడకు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అంత మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడితే మాత్రం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.